హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే డిసెంబర్ 1న పెన్షన్లు ఇవ్వబోతున్నారో వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది జరుపుతూ వస్తున్నారు. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు డిసెంబర్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి శుభవార్తలు ఏంటని చూసుకున్నట్లయితే, డిసెంబర్ 1వ తేదీన మనకు ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు పెన్షన్దారులు ప్రతి నెల మనకు పెన్షన్దారులు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో నివసిస్తూ ప్రతి నెల పెన్షన్ల కోసం ఎక్కడైతే ముందున్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఇలా కాకుండా వీరి అందరి పెన్షన్లు అనేవి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వాళ్ళు పెన్షన్ అనేది పొందే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించారు. అయితే ఈ ఆప్షన్ అంటే మనకు ఒక కొత్త ఆప్షన్ అనేది తీసుకొని వచ్చారు. ఈ ఆప్షన్ ద్వారా వారి యొక్క పెన్షన్లు అనేవి మార్చుకోవచ్చు. పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే, మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికే మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ప్రతి నెల వచ్చి ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పెన్షన్ అనేది తీసుకునే ఇబ్బంది అనేది మీకు ఇక్కడ నుండి దీనికైతే ఫుల్ స్టాప్ అయితే పెట్టేయవచ్చు. అయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మీరు యూస్ చేసుకొని మీరు పెన్షన్ అనేది డైరెక్ట్గా మీరు మీ యొక్క ప్రజెంట్ సచివాలయం ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మీరు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు అప్లై చేసుకుని పెన్షన్ తీసుకోవచ్చు. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే, పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే, భర్త చనిపోయిన తరువాత పెన్షన్ అనేది ఇక రాదు. సో ఆ విధంగా ఉండింది. ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి, సో ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారికి సంబంధించినటువంటి పెన్షన్ అనేది భార్యపైకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఈ పెన్షన్కి సంబంధించి మార్చుకోవచ్చు. సో ఈ పెన్షన్కి సంబంధించి మార్చుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఏంటంటే, సో డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకొని, సో మీ యొక్క భర్తకు సంబంధించిన రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ మీరు తీసుకొని వెళ్తే కనుక మీ యొక్క భర్త పైన ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ అనేది మీ పైన అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు పెన్షన్ అనేది పొందవచ్చండి. ఇక మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది. సో అతి త్వరలోనే మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించినటువంటి పెన్షన్లు, కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారందరికీ సంబంధించిన పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారండి ప్రభుత్వము. సో అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సో బర్త్ సర్టిఫికెట్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికెట్స్, సో బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ మీరు రెడీగా అయితే పెట్టుకోండి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.